టేకులపల్లిలో పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇది అది ఆంజనేయ స్వామి ఆలయం. దానికి సంబంధించినటువంటి శ్రీరామవారి కళ్యాణానికి సంబంధించి ఏర్పాటు ఏమంటారు దీన్ని? హార్మోనియం పాత వెనకడతనానికి సంబంధించినటువంటి ఇన్స్ట్రుమెంట్ అది. టమాటా బాత్ అది గోధుమ ఉప్మా టమాటా బాత్. ఏంది చట్నీ? టమాటా చట్నీ అది దోసకాయ చట్నీ. టేకులపల్లిలో టిఫిన్కి సంబంధించి టమాటా దోసకాయ చట్నీ ఇది ఉప్మా. గోధుమ రవ్వ ఉప్మా ఇదంతా. ఇదేంటక్క? పులిహార పులుసు అంటే చింతపండుతో చేస్తారా? దుబ్బకాయ చింతపండుతో పులిహార కోసం రెడీ చేస్తూ ఉన్నారు. పులిహార సహజంగా శ్రీరామనవమి అంటే పులిహార ఫేమస్, వరల్డ్ ఫేమస్ పులిహార. ఈ గంటలు కూడా కలుపుతున్నారు. రైస్ని పులిహోర కోసం రెడీ చేస్తూ ఉన్నారు. శ్రీరామనవమి అంటే సహజంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున చేస్తారు. దాంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా శ్రీరామనవమి ఉత్సవాలని రాముడు ఏకపత్ని వ్రతుడు, ఒకటే మాట ఒకటే బాణం, ఇవాళ ఉన్నటువంటి సమాజానికి ఆయన రోల్ మోడల్గా మనకు కనిపిస్తారు. సో దానికి సంబంధించినటువంటి ఇది ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అయోధ్య రామాలయం దాకా భారతదేశ వ్యాప్తంగా రాముడి పెళ్లిని పెద్ద ఎత్తున ఘనంగా జరపడం ఒక గ్రామానికి కానీ ఆ ప్రాంతానికి కానీ ఒక ఫేమస్ లాగా మనకు అనిపిస్తూ ఉంటుంటుంది. సో ఇది పరిస్థితి. పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో. అన్నదానానికి సంబంధించి గోంగూర పచ్చడి రెడీ అవుతూ ఉంది. గోంగూరని చేస్తూ ఉన్నారు. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. పులిహార అక్కడ అది పులిహార షూట్ చేసాం. ఈ బెండకాయ ఫ్రై అన్నదానానికి సంబంధించి అడవులు మనకి కనిపిస్తాం. అది రెడీ అవుతున్నాయి అదనంగా. అన్నదాన కార్యక్రమానికి సంబంధించిన
బెండకాయ ఫ్రై కర్రీ. కూరగాయలు కొడుతున్నారు, వీళ్ళు అన్నదానానికి వచ్చారు. ఓకే, దోసకాయలు కోస్తా ఉన్నారు. అమలక్కలు దోసకాయలు కోస్తున్నారు అన్నదాన కార్యక్రమానికి. అక్కడ సోదరి అల్లం కోస్తూ ఉంది, మనకు ఆ విజువల్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా వంకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, నిమ్మకాయలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అన్ని విజువల్స్. అన్నదానానికి సంబంధించి దోసకాయ కూర. ఎవరు నల్లగా ఉంది? మీ ఫ్రెండా? నల్లగా అంటే రాముడు కలరు, కృష్ణుడు కలరా? నువ్వే ఫీల్ కాదాకు. ఏంది మీ ఫ్రెండారా? మీ అత్తయ్య మీ ఫ్రెండా? వదినా. అందుకోసమే పంచులు, సెటైర్లు. మళ్ళీ ఫస్ట్ అని చెప్పు. నలుపున్న మా ఇంటి ఆడపడుచు కళ. ఓకే, సో ఇప్పుడు దాకా మరి అక్క మరి నల్లగా ఉందని అంటే కదా. మా ఇంటి ఆడపడుచు. ఓకే, దోసకాయకి సంబంధించి సమస్య ఏంటంటే దోసకాయ, ప్రతి దోసకాయని టేస్ట్ చేసి చూడాలి, తీయగుందా చేదుగా ఉందనేది. ఇతర కూరగాయలకి దోసకాయకి అది పరిస్థితి. ఈ అన్నదానానికి సంబంధించినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఈ రెండు ఏరే బట్టి కావాలంటే బట్టి ముందు బట్టి రెండు కలిపి పడతాయి. సరిపోతాయా? వేరే పెద్ద కవర్ తీసుకోండి. సాంబార్ రెడీ అవుతా ఉంది, వంటలు రెడీ అవుతా ఉన్నాయి. ఎసర పెట్టారు రైస్ కోసం. ఇందాక విజువల్ తీసాం పులిహోర దానికి సంబంధించి. గోంగూర రెడీ అయిపోయింది. గోంగూర కూర పొగలెళ్తుంది, రెడీగా ఉంది. ఆంధ్ర మాత, ఏ విటమిన్ ఉంటుంది గోంగూర. కొద్దిసేపు ఆపండి, పొగ ఆగి. రెడీ అయిపోయింది గోంగూర, వేడిగా. సో గోంగూర రెడీ అయిపోయింది. ఈ తాలింపు గింజలు ఏంటి, మిరపకాయలు ఏం చేస్తున్నారు? గోంగూర చట్నీ కోసం రెడీ చేస్తూ ఉన్నారు. అక్క వాళ్ళు ఈ ప్రాంతంలో శానిటరీకి సంబంధించినటువంటి ప్రోగ్రాంలో ఉంటారు. సో వాళ్ళ సమస్యలు వచ్చినప్పుడు తప్పితే మధ్యలో బాటం వెలుగట్లా. లక్కీగా అక్క వాళ్ళు ఈ రోలో ఉన్నారు ఇలా ఈ శ్రీరామనవమి ప్రోగ్రాం పర్పస్లో. సో లక్కీగా అక్కతో మాట్లాడే అవకాశం కలిగింది. ఓకే అక్క, థ్యాంక్ యూ. కానీ చెప్తావా నాతోనే? ఓకే.